లాస్ట్ 2018లో అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగినాయి. అందువల్ల 2023లోనే అసెంబ్లీ ఎలక్షన్ జరిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికలు అక్కడ ఇక్కడ కూడా 2019, 2024. అయితే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు దగ్గరకు వచ్చేటప్పటికి ఎదురు దెబ్బతింది. 9 స్థానాలకు సింగిల్ డిజిట్కి పరిమితమైంది. 4 స్థానాలు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ, 3 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ, 1 స్థానం గెలుచుకుని ఎంఐఎం, అందరికీ సముచిత ప్రాధాన్యం లభించింది. ఈ ట్రిప్ ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తమకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని నమ్ముతోంది. ఏదైతే పల్లె ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలు కూడా బస్సులు ఉచితంగా చేసిన దానివల్ల మహిళల ఓట్లు తమకు గుద్దేశారు, అందుకనినే బారులు తీరి కసిగా ఓటేశారు అని నమ్ముతున్నది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వటం, అట్లాగే కరెంటుకు సంబంధించి 200 యూనిట్లది మనమే అమలు చేయడంతో మిగతా ఏదైతే రుణమాఫీ జరుగుతుందని, అట్లాగే మహిళలకి 2,500 ఇస్తామని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్కే ఓట్లేశారు. అందుకే ఇదంతా స్వీప్ లాంటిది, తమకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటప్పటికి చెప్పిన మాట చెయ్యరని కర్ణాటక చూశారు, తెలంగాణలోనూ కూడా చూశారు. కేవలం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి తీరా చూస్తే 200 యూనిట్లు ఖాళీ వాడి లోపలోడికి మాత్రమే ఇస్తున్నారు. 200 యూనిట్ దాటి 1 యూనిట్ దాటగానే ఆటోమేటిక్గా బిల్లు వేస్తున్నారు. అది అందరికీ 200 యూనిట్ల లోపు అసలు ఎవరికి కాలేది లేదు, ఒక 5% కూడా ఉండదు. కాబట్టి అది ప్రజలు అసలు విషయం అర్థం చేసుకున్నారు. అట్లాగే ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ చివరిలో ఇవ్వటం, 2,500 మేము రాగానే వస్తామని 100 రోజుల్లో ఇస్తామన్నది ఇవ్వకపోవడం, ఏది ఒక్కొక్క మహిళకి ఇస్తానన్నది, అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడం, అట్లాగే రైతు రుణమాఫీ చేయకపోవడం, ఇట్లాంటివన్నీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చినాయి. మాటల పులులు తప్ప చేతలు కాదని కాంగ్రెస్ పార్టీని గురించి భావిస్తా వాళ్ళందరూ తమకి ఓటేశారు. అందుకే తమకి 8 నుంచి 10 స్థానాలు ఖాయంగా వస్తే 12 దాకా వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. అదే సందర్భంలో భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేటప్పటికి 5 నుంచి 8 స్థానాలు తాము గెలుస్తామని అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థులని చిట్ట చివరిలో మార్చడం వల్ల సమస్య అయింది, కానీ లేకపోతే 10-12 దాకా గెలవగలం. ఇప్పుడు లెక్క అయితే 6 నుంచి 8 స్థానాలు గెలవగలమని నమ్ముతోంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ పట్టణ ప్రాంతాలలో ప్రజలైతే వెక్స్ అయిపోయారు. కరెంటు కోతలు, నీళ్లు సక్రమంగా రాకపోవడం, ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమకే ఓట్లేశారు. కిందటిసారి ఎమ్మెల్యేగా వేశారు, ఇప్పుడు ఎంపీగా వేశారని అంచనా వేస్తుంది. పట్టణ ప్రాంతాలు ఈ దఫా తమని ఆదరించారని అంచనా వేస్తుంది. పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కొట్లాడుకుని తమకి కొంత తక్కువ వచ్చినా కూడా చిట్ట చివరిలో కేసీఆర్ పల్లె ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఫలితం దక్కింది. ఆ కారణంగా అక్కడ కూడా 3-4 స్థానాలు గెలుచుకుంటామని అంచనా వేస్తుంది. ఏది వాస్తవం అనేది జూన్ 4నే తేలుతుంది.